మార్కెట్లలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా మల్క్పేట మార్కెట్ యార్డ్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణలో రైతు రుణమాఫీ ఇవాటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ టపాసులు పేలుస్తూ ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను హైదరాబాద్ జిల్లా మలక్పేట్ మార్కెట్లో ఉన్నాను, వ్యవసాయ మార్కెట్లో. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఏదైతే రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఇవాటి నుంచి ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇవాటి నుంచి దశల వారీగా ఏదైతే ఈ పథకం ప్రారంభం కానుంది, ముఖ్యంగా ఏదైతే ₹1,00,000 వరకు రుణమాఫీ బకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. సుమారు 11.5 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో దాదాపు 7,000 కోట్లు జమ చేసేందుకు సర్కారు కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో ఏదైతే ఇటు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మలక్పేట వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడతాము. ఈరోజు ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా రుణమాఫీ చేసినటువంటి సందర్భంగా వారు ఏమనుకుంటారు వారిని కూడా తెలుసుకుందాం. ఎన్నికల సమయంలో ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే రుణమాఫీ కూడా ఇవాళ నుంచి ప్రారంభమైంది. దాన్ని ఏం చెప్తారు ఈ సందర్భంగా? మేమందరం కూడా రైతులతో ఈరోజు హైదరాబాద్ మార్కెట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీలో రైతులందరితో మేము సంబరాలు నిర్వహిస్తున్నాము, సంబరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు రైతులందరి రుణమాఫీ చేయడం ఇదొక సాహసోపేతమైన నిర్ణయం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సాహసం చేయలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది, 2018 నుంచి 28,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పి 21,000 కోట్లే చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేని ఏవైతే బాకీలు ఉన్నాయో రైతులకు అవన్నీ కూడా మేము 30,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక్క సిగ్నేచర్తో ఈరోజు ఒక్క సైన్తో రైతుల రుణమాఫీ మొత్తం చేయడం జరిగింది. ఈ రుణమాఫీ మీద ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. వారు ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోతుందంటే కూడా బట్ ఎట్టకేలకు రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారమే. దాన్ని ఎలా చూస్తారు బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణ? ఈరోజు రాష్ట్రం మొత్తము అప్పుల పాలు చేసిపోయారు టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు ఏదైతే బడ్జెట్ కూడా ఉందో లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలకు మేము ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, మరి మాకు ఎంత కష్టం వచ్చినా, ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాట చూచా తప్పకుండా రైతుల రుణమాఫీల దగ్గర నుంచి మేము ఇచ్చిన 6 గ్యారంటీల దగ్గర నుంచి ముఖ్యంగా మేము ఒకటి తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో మాట ఇవ్వడం తప్పడం జరగదు. మరి ఈరోజు ఒకే ఒక సిగ్నేచర్తో రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. బహుశా దేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నది. తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఏవైతే మేము హామీలు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తాము. ఇక్కడ ఉన్న ప్రజలు, పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఆ పథకాలు వచ్చినాయి. మహిళలందరూ కూడా సంతోషంగా బస్సులలో తిరుగుతున్నారు. ఈరోజు ఫ్రీగా వచ్చిన 2 రోజులలోనే కూడా మేము ఏవైతే హామీలు ఇచ్చినామో అందులో 2 కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లు ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇటు రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, మలక్పేట నుంచి. తెలంగాణలో రైతు రుణమాఫీ పండుగ ఆనందోత్సాహాలతో జరుగుతోంది. రైతు రుణమాఫీ నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో 1,00,000 వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసింది. సచివాలయంలో బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి నగదు జమ చేశారు. మొత్తం 6,000
98,000 కోట్లను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. పంట రుణాల మాఫీతో 11,08,171 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నాయి. 560 రైతు వేదికల్లో వేడుకలు చేశారు. రుణమాఫీ చేయడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నారు